అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసిన వార్తలు తెలంగాణలో సంచలనంగా మారాయి. మంగ్లీ మరోసారి స్పందించారు. ఈ కేసులో తన పేరును కావాలని లాగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, కొందరు వ్యక్తులు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాను వారికి అండగా ఉంటానని మంగ్లీ భరోసా ఇచ్చారు. మధునాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. మొన్ననేమో వాడు మావోడే కాదు అని వచ్చింది మంగళక్క. ముఖం జూ పెట్టి ఆ ముఖం ఈ ముఖమేనా అని అందరి ముఖాన్ని అడిగింది. కానీ ఇప్పుడేం గిట్లా అంటుంది? ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. మరి వాళ్ళ అక్క పేరు, అక్క తమ్ముడు పేరు వాడుకుర్రా, లేక వీళ్ళే వాళ్ళ పైసలు కాజేసి మాకేం సంబంధం లేదని గప్చుప్ గా తప్పించుకుందాం అనుకుంటుర్రా? అర్థమైతలేదు కదా. కానీ నిజంగానే అక్క శుద్ధ పూసే గాని అయితే ఎంత గోసా. మొన్ననే కదా ఆడబిడ్డను మీరంతా నా ఫ్యామిలీనే అని అగోగా బాధంతా యాదికొస్తదుల జనాలకు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం. నిఖార్సైన మీడియా. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నా. అట్లా కాకుండా అక్క పెద్ద స్కామే చేసింది, బగ్గనే తప్పించుకుంది అంటే మాత్రం మహానటి అంటారు. గంతే సింపుల్. ఇట్లా ఉంటే ఇప్పుడే వచ్చినాయి మంగ్లీ